ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, డీసీపీ భాస్కర్, సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం రాధాకృష్ణ హాజరయ్యారు। ఈ జాబ్ మేళాలో 70 కంపెనీలు 4000 నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా స్టాళ్లను నిర్వహించారు। ఈ జాబ్ మేళాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా స్పందన వచ్చిందని కంపెనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ మాకు అందిస్తారు। ఉద్యోగ యువతకు ఒక సువర్ణ అవకాశం కల్పించే విధంగా చేపట్టినటువంటి సింగరేణి సంస్థ మరియు ప్రైవేట్ కంపెనీల ఇటు భాగస్వామ్యంలో చేపట్టినటువంటి మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభిస్తుందని చెప్పొచ్చు। నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరయ్యి ఇటు పలు కంపెనీలలో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది। మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఏఎంసీ మైదానంలో ఉన్నాం। మరి జాబ్ మేళాకు సంబంధించినటువంటి ఇటు ఆర్గనైజర్తో పాటు ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా మనతో పాటు ఉన్నారు। మరి దీనికి సంబంధించినటువంటి విశేషాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి సుదూర ప్రాంతం నుంచి మీరు తరలి వచ్చి ఇక్కడ సింగరేణి ప్రాంతంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? దీన్ని ఎట్లా చూడండి సార్? తప్పనిసరి సార్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది। ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంతానికి చెందినోడే, మా డాడీ కూడా ఈ ప్రాంతానికి చెందినోడే, సింగరేణికి చెందినోడే। ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు అంటే ఇక్కడ యువతకి ఏమేమి కావాలి, లేకపోతే వాళ్ళకి స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళకి అంటే కంపెనీకి ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది, మనం ఏమి ఇక్కడ నుంచి మనము యువతకు కోరుకుంటున్నామంటే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్। ఎందుకంటే కంపెనీ కోరుకునేది మన దగ్గర లేకపోయినా, లేదంటే మన దగ్గరకి లేనిది కంపెనీకి లేకపోయినా సరే ఇబ్బంది అవుతుంది। కాబట్టి మేము ఈ జాబ్ మేళా ద్వారా నిజంగా అంటే శోభనన్న ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ప్రతినిధుల ద్వారా కానీ సింగరేణి వాళ్ళ ద్వారా కానీ ఇక్కడ నిర్వహించే ఈ జాబ్ మేళా ఏదైతే ఉందో చాలా ఆనందంగా అనిపించింది। నాకు కూడా పార్టిసిపేట్ చేయాలనిపించింది। ఫస్ట్ నేను కూడా అంటే రానేమో లేకపోతే నేను కాదనేమో అనుకున్నాలే కానీ బట్ సింగరేణి మాదారము లేకపోతే బెల్లంపల్లి నేను పుట్టిన పెరిగిన దానికి ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాం సార్। మేము ఈరోజు మైక్రోసాఫ్ట్ ద్వారా నుంచి మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మేము హైర్ చేస్తున్నాము। మనకు కావాల్సింది ఏంటంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఇంజనీరింగ్ వాళ్ళని ఎక్కువ మేము హైర్ చేస్తాము। సో మేము 3.2 నుంచి మాకు 8 లక్షల దాకా మేము ప్యాకేజ్ ఇవ్వగలుగుతాము। బట్ క్యాండిడేట్కి మీకు ఇందాక చెప్పినట్టు క్యాండిడేట్కి స్కిల్ కావాలి, జావా కానీ .NET కానీ లేదనుకుంటే డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇట్లాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ వాళ్ళు కనుక ఉండి కమ్యూనికేషన్ కనుక బాగుంటే మాత్రం మాకు ఉన్న కంపెనీస్కి మేము టైఅప్ అయిన కంపెనీస్ యాక్సెంచర్ కానీ IBM కానీ TCS కానీ విప్రో కానీ కాగ్నిజెంట్స్కి మేము ప్లేస్ చేయడానికి మాకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట। ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో వచ్చారు, అందరూ కూడా ఎక్కువగా అంటే తక్కువ స్థాయిలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగ యువత కూడా ఉన్నారు, వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? వారికి ప్రోత్సహించే విధంగా మీ కంపెనీ కానీ లేకపోతే ఇతరత్ర మీకు టైప్ అయి ఉన్నటువంటి కంపెనీకి సంబంధించి ఏమైనా అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయా సార్? తప్పనిసరి సార్, అంటే ఇది ఒక్కటే అంటే మాకు ఓన్లీ మేము ఒక్కటే కాదు, మేము స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఉన్నాం అనమాట। ఇప్పుడు శోభనన్నగా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇక్కడ మంచిర్యాలలోనూ బెల్లంపల్లిలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మేము పెడదాము, లేకపోతే మన యూత్కి స్కిల్ డెవలప్ కావాలని చెప్పేసి మెయిన్గా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో తప్పనిసరిగా మేము మా కంపెనీ కానీ లేదంటే మాకు అసోసియేట్ కంపెనీస్ అయితే ఉన్నాయో మేము తప్పనిసరిగా మేము ముందుకు వస్తాము। మేము కూడా ట్రైనింగ్ దాంట్లో ఉన్నాం కాబట్టి మేము తప్పనిసరిగా మన యూత్కి మేము మా హెల్ప్ఫుల్గా మేము ఖచ్చితంగా మేము ట్రైనింగ్ దాంట్లో ఉంటాము, మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాం। ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించినటువంటి ఆర్గనైజర్ శోభన్ గారు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం। మరి ఈ మెగా జాబ్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి దానికి సంబంధించి ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి, వీటిని సింగరేణి సంస్థ ఏ విధమైనటువంటి సహకారం అందించిందండి? సార్, ఈ సింగరేణి జాబ్ మేళకు ముఖ్యంగా సింగరేణి వాళ్ళు CMD గారి ప్రోత్సాహం కానివ్వండి, ఇక్కడ GM గారి ప్రోత్సాహం కానివ్వండి, గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ప్రోత్సాహం కానీ చాలా రోజుల నుంచి డిస్కస్ చేసి ఈ లొకేషన్ ఎన్నుకోవడం జరిగింది సార్। సుమారుగా మేము 8000 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి। మేము ఒక 3000 నుంచి 4000 వరకు వస్తాయనుకున్న రిజిస్ట్రేషన్స్ 8000 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి। ఫస్ట్ మేము ఒక 50 కంపెనీలు అనుకున్నాం సార్। ఈ రిజిస్ట్రేషన్లను చూసిన తర్వాత మేము 72 నుంచి 73 కంపెనీల వరకు ఇక్కడ అటెండ్ చేశాము। ముఖ్యంగా ఇక్కడ పెట్టడానికి ఎందుకు రీజన్ అంటే సార్, చాలా మంది నిరుద్యోగులు ఇంతకంటే ముందు మేము రామగుండంలో చేసాము, రామగుండంలో చేసినప్పుడు కూడా భారీ ఎత్తున స్పందన వచ్చింది। అంటే ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ బీటెక్స్ కానీ MBAలు కానీ MCAలు కానీ చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బట్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది తెలియదు। ఆ కంపెనీలో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుంది, ఏ కంపెనీలో ఇలాంటి పొజిషన్స్ ఖాళీ ఉంటాయనేది హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దొరకడం చాలా కష్టమైపోయింది। దానికి మేము ఇక్కడ అంతా కూడా అందరం కలిసి కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇన్ని కంపెనీలు ఇక్కడ పిలవడం జరిగింది సార్। సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు। బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ
మైదానంలో ఇటు 70 ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించారు. దీనికి విశేష స్పందన లభిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలో ఇటు దీనికి సంబంధించి ఇక్కడ నిరుద్యోగ యువత కూడా భారీగా మొత్తంలో కూడా దరఖాస్తు చేసుకుని అది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసి కొంతమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వారికి ఇక్కడే స్పాట్లోనే ఇక్కడ నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే మరి డీసీపీ గారు సింగరేణి జీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం. దాని అప్పుడు అయితే నియామక పత్రం అందుకున్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటలు మరి ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, మరి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిఖితా సార్, నేను కరీంనగర్ పెద్దపల్లి డిస్టిక్ సుద్దాల గ్రామం నుండి వచ్చాను. చదువుకున్నారు మీరు? ఇక్కడ ఎం ఫార్మసీ జేఎన్టీ యూనివర్సిటీ కుక్కట్పల్లిలో చదివాను. ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. క్యూఆర్ కోడ్ పెడితే ఆ రిజిస్ట్రేషన్ త్రూ ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ రాగానే అపోలో మెట్రోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను అపోలోకి వెళ్ళాను ఫస్ట్. అక్కడ వెళ్ళగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు నేను ఇన్ఫార్మ్ చేసి నేను టీసీఐ రిజిస్టర్డ్ స్టూడెంట్ ని కాబట్టి, అలాగే మెట్రోస్ లో కూడా అంతే చెప్పారు. సేమ్ మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వారి శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని చెప్పేసి అనుకున్నారు. వీటికి సంబంధించి ఏదైతే ఉందో హైదరాబాద్ లో నిర్వహించేటువంటి ఇంటర్వ్యూలకు లాగానే సేమ్ ఇక్కడ కూడా అవే కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకేసారి 2 కంపెనీల్లో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉన్నారు. ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ కూడా, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. మరో కంపెనీలో కూడా అవకాశం కూడా దక్కిందంటున్నారు. ఇక్కడ స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు దక్కుతుందని చెప్పేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.